పుదీనా వావ్ యా నెక్స్ట్ ఇంకేంటి తులసాకులు ఇవన్నీ టోటల్ ఫ్యాట్ నా ఒంట్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ చిప్స్ ఎలా ఉన్నాయి తెలుసా? చిప్స్ ప్యాకెట్ వదిలేసి రేపు పొద్దున్న తింటే ఒకటి లాంటి మెత్తబడిపోయి నాకు అవ్వాలి నాకు కొడక. ఓకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మర్చిపోలే ఛానల్ని. వీఆర్ బ్యాక్ విత్ దీపికాస్ హస్బెండ్ సార్ బ్రాండ్. బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఓ ఫస్ట్ చెప్పాలి కదా, వెల్కమ్ టు చారీ థియరీ. నీదా ఛానల్ నాదా? ఓకే ఓకే హాయ్ గైస్. సో మనం లాస్ట్ వీడియో చేసాం మా మమ్మీతో, అందులో సూపర్ యూ ప్రోటీన్ వేఫర్స్ టేస్ట్ చేసాం. ఇప్పుడు సూపర్ యూ మల్టీగ్రెయిన్ చిప్స్ బోల్తే, అది మల్టీగ్రెయిన్ చిప్స్ ఒక డబ్బా తెప్పించా, కానీ అందులో 4 ఫ్లేవర్స్ ఉంటాయంట. 4 ఫ్లేవర్స్ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం మేము. పొద్దున్న టిఫిన్ చేద్దాం అంటే లేదు, టేస్ట్ పోద్ది, ఫస్ట్ వీటితోనే స్టార్ట్ చేయాలన్నాడు. మల్టీగ్రెయిన్ చిప్స్ హెల్దీ. ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు? అవ్వాలి నాకు కొడక. ఓకే 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 సో ఇప్పుడు ఈ డబ్బా అన్బాక్సింగ్ చేస్తున్నాం మేము. చేయమా చేయి. ఆల్రెడీ అన్బాక్స్డే ఉంది కదరా అది. అదేలే అన్బాక్సింగ్ యాడ్ సౌండ్. ఓహో అసలు చిన్నప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవడానికి దిక్కుండేది కాదు. ఎస్, ఈడు చూడు ఇప్పుడు డబ్బా తీసుకొచ్చి పెట్టాడు. ఆయిల్ డబ్బాలాగా ఉంది ఇది. ఆయిల్ డబ్బా. ఓకే, ఇందులో ఫస్ట్ ఫ్లేవర్ యాజ్ యూజువల్ లేస్ లాగా ఇది కూడా. ఇది మసాలా ఆఫ్ కోర్స్, సూపర్ మసాలా. ఫస్ట్ ఫ్లేవర్ సూపర్ మసాలా. ఓకే ఇప్పుడు ఏంటమ్మా 10 grams ఆఫ్ ప్రోటీన్ అంట. ఎస్, దట్ ఈస్ ది స్పెషాలిటీ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఏం ఫ్లేవర్ గెస్ట్ చేసి ఓపెన్ చేయి. పెరి పెరి చూడు ఏంటో. చీజ్ అండ్ టొమాటో. చీజ్ అండ్ టొమాటో గైస్, సెకండ్ ఫ్లేవర్. ఓకే నెక్స్ట్ నాకు లేస్లో ఈ కలర్ అంటే చాలా ఇష్టం. అదేంటో చెప్పు. ఆ లేస్లో ఏముంటది? సవర్ ఆనియన్, సర్ క్రీమ్ అండ్ ఆనియన్. సవర్ క్రీమ్ అండ్ ఆనియన్. వాళ్ళు పెద్ద కష్టపడలేదు మా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నువ్వు చెప్పినట్టే ఈ కలర్ అనగానే క్రీమ్ అండ్ ఆనియన్ అని గుర్తుపెట్టేస్తారు కాబట్టి అదే అలా అందులోనే దింపారు. నైస్. ఇస్ క్రీమ్ అండ్ ఆనియన్ అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ చిల్లీ లైమ్ సంథింగ్. మార్చి హెడ్ మొత్తం చూడు ఇప్పుడు. ఇండియన్ దేశీ పుదీనా వావ్. యా నెక్స్ట్ ఇంకేంటి తులసాకులు ఇవన్నీ. 4 ఫ్లేవర్లే మళ్ళీ మళ్ళీ ఉంటాయి అంతే. సరే ఫర్ ఇది ఇక్కడ పక్కన పెడుతున్నాం. యా సో ఇప్పుడు మా దగ్గర 4 ఉన్నాయి గైస్. ఒకటి రెండో ఫ్లేవర్, ఇది మూడో ఫ్లేవర్, ఇది 4. ఇవి ఉన్నాయి. యా సో వెనకాల ఏం రాసిందో చదువు. ఓకే, నో యాడెడ్ షుగర్, నో కొలెస్ట్రాల్, నో పామ్ ఆయిల్, నో గ్లూటన్, నో ఎంఎస్జి, లో ఫ్యాట్, మ్యాట్ టేస్టీ. ఓకే, ఇప్పుడు లేకపోవాలన్నా సేమ్ ఫీలింగ్. చూడు ఎలా ఎగురుతాడు ఈ మనిషి. వెయిటింగ్ మ్యాడ్లీ ఫర్ దురందర్. ఫస్ట్ ఏంటో ఇది ముఫా పుఫా అంటే సఫా ముఫా పుఫా అంట. ఏది? ఇది టోటల్ ఫ్యాట్. నా ఒంట్లో అయితే చాలా ఎక్కువ ఉంది. నా ఒంట్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రాపర్ హీటర్ ఇది ఎంతగా అందులో చదవచ్చు. ఇక్కడ ఇందులో ఉంది చూడు, ఇందులో డబ్బా ఇటు తిప్పు. ఇంగ్రీడియంట్స్. One eternity later. ఓకే గైస్, అనవసరం మనకి ఇది రియలైజేషన్. లెట్స్ గో విత్ అవర్ ఫేవరెట్ బ్లూ కలర్. ఎస్, బ్లీడ్ బ్లూ. ఇది యుఎస్లో రావట్లేదే. ఈ బింగో మ్యాడ్ యాంగిల్స్ చిప్స్ లో ఉన్నాయి ఇవి. చూడడానికి లైటింగ్ బాగుంటుంది. ఎస్, యా తీసుకో. నువ్వు ఒకటి తీసుకో, నాకు ఒకటి. వావ్, స్మెల్ అయితే సూపర్. నువ్వు ఒకటి తింటావు, ఇన్ని తింటావా? సరే నువ్వు కూడా అన్నీ. ఓకే, నాకు మసాలా టేస్ట్ ఇప్పుడు తెలిసింది, కానీ ఆ చిప్స్ది కొంచెం గట్టిగా ఉన్నాయి. దాన్ని ఏమంటారు? సప్పగా ఉందేంటి? అదే
ఆ పిండి తెలిసిపోతుంది ఎక్కువ, పిండి టేస్ట్ చిప్స్వి. చప్పగా ఉంది. అంత ఫ్లేవర్ఫుల్ ఏం లేదే నాకైతే. ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి పిండి టేస్టే తెలుస్తుంది ఎక్కువ. ఎలా ఉన్నాయో తెలుసా ఈ చిప్స్? ఎలా ఉన్నాయో తెలుసా? చిప్స్ ప్యాకెట్ వదిలేసి రేపు పొద్దున్న తింటే ఒకటి లాంటి మెత్తబడిపోయి అదొక టేస్ట్ వస్తుంది చూసా. క్రంచీ ఉంది కదా, అదే దరిద్రం. అయ్యన్నా అలా పెట్టి గాలికి మెత్తబడిపోయినాయి, ఆ టేస్ట్ అలా మారిపోయిందంటే ఓకే. క్రంచీగా ఉండి ఆ టేస్ట్ రావడం అనేది ఇప్పుడు ఇది పప్పు అన్నంలో కూడా బాగోదు. మెస్సుల్లో నార్మల్లీ పప్పు అన్నం పెట్టుకుని లేస్ ప్యాకెట్ కొనుక్కుని తినేవాళ్ళు చాలా మంది బ్యాచ్ ఒకటి ఉంటారు, ఓజీ బ్యాచ్. వాళ్ళు తిన్నారంటే ఫస్ట్ పప్పు అన్నం విసిరేస్తారు. అంటే ఓకే ఓకే నో మ్యాన్, 10 grams ఆఫ్ ప్రోటీన్ వద్దు నాకు. అండ్ ఆల్సో నేను ఇంకోటి నాట్ ఫ్రైడ్ అంట, ఐ వాంట్ ఫ్రైడ్ ఓన్లీ. ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసావు కదా, ఈ ప్యాకెట్ మొత్తం తినగలవా? ఒకటి ఇప్పుడు లేస్ అయితే ఒకటినే తినేస్తాం కదా, ఇది తినగలవా మొత్తం? కొన్నాను కాబట్టి తినాలి అంతే. అంతే, కానీ ఇష్టంగా తినగలవా అంటే లేదని చెప్తావేమో. నీకు విషయం చెప్పనా, లేస్ మసాలాలో ఎలా ఉంటది ప్యాకేజింగ్? ఇప్పుడు ఉండి పెద్ద పెద్ద చిల్లీస్ ఉండి జిగి 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 అంటదా? ప్యాకింగ్ కొంచెం డ్రై అనిపిస్తుంది. అది డ్రై కాదు, అది ఇంగ్రీడియంట్ అక్కడో మొక్క, ఎక్కడో మొక్క, ఎక్కడో చిన్న బుల్లి మొక్క, అవి ఆకలేసాడు, ఏదో ఊరికే ఆనియన్ రేట్లు పెరిగిపోయినాయి అన్నట్టు ఒక్కటి వేసాడు. ఆ ప్యాకేజింగ్ చూసినా మనం నమ్మాల్సింది, టేస్ట్ కూడా అలాగే ఏడిసింది. సార్ క్రీమ్ అండ్ ఆనియన్ ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్. ప్యాకేజింగ్ అన్నా గట్టిగా ఉంది కదా. ఇలా చంపకూడదు బేసికల్లీ. సర్లే పెట్టాక దీని టేస్ట్, దీని స్మెల్ అయితే భలే తెలుస్తుంది. దాని మీద ఇది బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. సో హై హోప్స్ ఆన్ దిస్. అండ్ దాని మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ కన్నా దీని మీద ఇంకొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది. అయ్యే ఉన్నాయి, జస్ట్ నీకు అలా కనిపిస్తుంది అండి. ఎంత లేదన్నా ఇండియన్ మసాలా, లేస్ ఫ్లేవరు అండ్ ఇంకేంటి మసాలా ఫ్లేవరు. ఇదివరకు అప్పట్లో కుర్కురేలో హైదరాబాదీ మసాలా అని ఒకటి వచ్చేది, బ్రౌన్ కలర్ ప్యాకెట్. దానికి మించిన మసాలా థింగ్స్ ఏం లేవు. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా గుర్తుంటే అప్పట్లో మూంగ్ దాల్ మసాలా వచ్చింది. ఇట్ వెంట్ ఫర్ వెరీ లిమిటెడ్ టైం. తినుంటే కింద కామెంట్ చేయండి. ఏంట్రా చియర్స్. చియర్స్. ఈ చిప్స్ కూడా గట్టిగా లేవు, బాగుంది, టేస్ట్ బాగా తెలుస్తుంది, బాగుంది. ఇది చాలా బాగుంది. అవును, ఇది లిటరల్లీ కైండ్ ఆఫ్ లేస్కి ఎగ్జాక్ట్లీ సిమిలర్ గానే ఉంది. టేస్ట్ బాగుంది. అండ్ ఆల్సో ఈ చిప్స్ ఏదైతే ఏ పిండితో అయితే చేశారో, ఈ పొటాటో చిప్స్ కాదు కదా, సో దీనికి కాంప్లిమెంట్ అయితే అయింది. బాగుంది. ఇదైతే ఈజీగా తినేస్తారు. ఇది గట్టిగా కూడా లేదు కదా, అంత ఆ చిప్ అంత గట్టిగా లేదు. ఇది లేదు అంటే ఎగ్జాక్ట్ ఉంది. దిస్ నైస్, వెరీ నైస్, బ్యూటిఫుల్. మీకు ఎవరికైనా అయితే క్రీమ్ అండ్ ఆనియన్ ఇష్టం, ఇది ట్రై చేయొచ్చు. వెళ్ళిపోతుంది అలాగా. ఎగ్జాక్ట్లీ. నైస్ రా. ఈ పప్పులోకి తింటావా? ఈ పప్పులోకి అంత బాగోమా, క్రీమ్ అండ్ ఆనియన్ బాగోదు అంత పప్పులో. అది బాగుంది, చాలా బాగుంది. గుడ్, వెరీ గుడ్. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. ఇస్ అప్రూవ్డ్ బై సైంటిస్ట్. నెక్స్ట్ చీజ్ అండ్ టొమాటో లేకపోతే పుదీనా. పుదీనా లాస్ట్లో పెడదామా? దాని టేస్ట్ అలాగే బాగుంటుంది. ఓకే, ఓకే. చీజ్ అండ్ టొమాటో గెస్. ఓ yes. ఇది ఒక చాలా నాస్టాల్జిక్ స్మెల్ రా. చీటోస్ లూప్స్. చీటోస్ లూప్స్ స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. తీసుకెళ్ళిపోయింది. మంచి ఫుడ్ అన్ని తీసేవేంటి మావా? రెండుది నువ్వు ఈ దాంట్లో బొక్కగడివి. మిక్స్డ్ విత్ కుర్కురే ట్యాంగీ టొమాటో మిక్స్డ్ విత్ చీటోస్ ఫ్రూట్లు, అదే ఫ్రూట్ కదా లూప్స్. బ్యూటిఫుల్. నాకైతే ఇదైతే ఎగ్జాక్ట్ చీటోస్ లూప్స్ ఫ్లేవర్ గుర్తు చేసింది. అండ్ టొమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సూపర్ ఉంది. ఎవరన్నా అప్పట్లో చిన్నప్పుడు చీటోస్ లూప్స్ అవి మిస్ అయ్యి అలా ఉంటే మాత్రం ఇది టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ ఆల్సో నాకు ఎందుకో ఈ మసాలా ఫ్లేవర్లో చిప్స్ చిరాకు దొబ్బిచ్చాడు అనిపించింది. ఈ రెండు చిప్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఆ మసాలా ఫ్లేవర్ చిప్స్ కంటే. చాలా డిఫరెంట్ ఉన్నాయి, బాగున్నాయి.
అంటే నువ్వు పొటాటో చిప్స్ తినట్లేదు అన్న ఫీల్ అయితే రావట్లేదు. చాలా బాగుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ క్రంచ్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ క్రంచ్. వావ్, నైస్. ఎంత మనం ఒక్కటి ఇది? నాకు తెలిసి మొత్తం 500 కొన్న 50 రూపాయలు ఎక్కువ. 50 రూపాయల ఈ మాత్రంది. యాక్చువల్ అయితే 20 రూపాయలు కొనొచ్చు, 50 రూపీస్. 40 grams ఇది. 50 రూపాయలు కాస్ట్ ఎక్కువ, చాలా ఎక్కువ. బట్ ఇక ఇంకా హెల్త్లు ఇలాంటి జిమ్లకి వెళ్ళే వాళ్ళు అవి తినాలంటే నేను పెద్దగా వెళ్ళట్లేదు ఈ మధ్యనే మొదలెట్టా. నాకు తెలిసి వీళ్ళు కూడా ఇది ఏదో ఫుల్ హెల్దీ దాని రిప్లేస్మెంట్ దీని రిప్లేస్మెంట్ అని కాకుండా సర్లే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది అంతే. దిస్ ఈస్ వెరీ నైస్ మ్యాన్. టేస్ట్ వైజ్ గుడ్. యాక్చువల్లీ పప్పు టమాటాలో తింటే అదిరిపోద్ది. ప్రతిదీ 50 రూపాయలే గైస్, ప్రతి ప్యాకెట్ 50 రూపాయలే. సో ఇక ఎఫర్ట్ చేయగలిగితే కొనుక్కోండి, కానీ ఒకసారి టేస్ట్ చేయొచ్చు. ఇదన్నా ఇప్పుడు నీకు సార్ క్రీమ్ అండ్ ఆనియన్ లేస్లో దొరుకుతుంది, కానీ ఇదంతా అది కొంచెం మర్చిపోయిన ఫ్లేవర్ కదా. సో బాగుంది, అంటే వెళ్ళిపోతుంది అలా. నాకు నార్మల్గా కెమెరా ఆఫ్ చేస్తే 2 నిమిషాల్లో అవగొట్టేయచ్చు. వెరీ నైస్. అండ్ నౌ యాక్చువల్ సూపర్ ఉంది. ఎక్సలెంట్ ఆఫ్టర్ ఫింగర్ ఏం లేదులే. ఇది బాగా వచ్చింది. ఒడియమ్మ. ఓ వావ్ మ్యాన్, దిస్ ఈస్ గివింగ్ మీ దట్ అంకుల్ చిప్స్ వైబ్స్. ఓ కరెక్ట్, ప్రాపర్ అంకుల్ చిప్స్ వైబ్స్. గుద్దు తీసుకో. ప్రాపర్ అంకుల్ చిప్స్ గ్రీన్ కలర్ ఉంటుంది చూసారా, పుదీనా ఫ్లేవర్ సేమ్. నైస్. బా నిజంగానే అంకుల్ చిప్స్ లో మెయిన్ ఫ్లేవర్ ఉంటుంది కదా వైట్ది, దాంట్లో కొద్దో గొప్ప తింటున్నప్పుడు కొద్దిగా ఆయిలీ టేస్ట్ తెలియడం కానీ లేకపోతే కొద్దిగా ఫ్లేవర్ తక్కువ ఉండడం కానీ ఉంటుంది. బట్ అది కూడా వెళ్ళిపోతుంది. ఇదైతే ఫుల్ ఫ్లేవర్ఫుల్, ఆయిల్ బొక్కలు లాంటి ఏమీ తెలియట్లేదు నోటికి, తిరిపోయింది. లైక్ వి యాక్చువల్లీ డిడ్ ఇట్ లైక్ లాస్ట్ లో మసాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ చేసి ఉంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాడు. బట్ దిస్ ఈస్ నైస్ గైస్, బాగుంది. ఇది మొత్తం 4 ఫ్లేవర్లు టేస్ట్ చేస్తాం, అందులో 3 మంచి ఫ్లేవర్సే ఉన్నాయి. చిప్స్ కూడా కొద్దిగా సేవర్ చేయాలి. వదిలిపోయిందా? నౌ యూ హ్యావ్ టు ర్యాంక్ దీస్ 1 2 3 4. మ్యాన్ రివర్స్ ఆర్డర్. ఓకే 4 3 2 1. 1 2 3 4 లోనే ఫస్ట్ పుదీనా. అవునా? ఓకే, సెకండ్ ఇది మన చీజ్ అండ్ టొమాటో, థర్డ్ సవర్ క్రీమ్ అండ్ ఆనియన్, ఫోర్త్ సూపర్ మసాలా. నాకు చీజ్ అండ్ టొమాటో ఫస్ట్, సెకండ్ పుదీనా, థర్డ్ సవర్ క్రీమ్ అండ్ ఆనియన్, ఫోర్త్. I'm a huge Uncle Chips fan. Huge. I'm a very unhealthy human being. పిల్లలు ఎవరన్నా చూస్తే ఆఫర్ ఐ డోంట్ నో, దిస్ హ్యాస్ గుడ్ మౌత్ ఫీల్. బాగుంది, టేస్ట్ కాసేపు లింగర్ అవుద్ది. ఇదైతే మంచినీళ్ళు అయినా ఇది అయినా రెండో ఒకటే. లింగర్ టేస్ట్ అలా కాసేపు నాలుక మీద నాట్యం ఆడి బ్రేక్ డాన్స్ అంటది. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అది అనిపిస్తుంది. దట్స్ ది వీడియో, అంతే. మేము ఏం టేస్ట్ చేద్దాం అనుకున్నాం అవే చేసాం. నెక్స్ట్ మేము ఎలాంటి ఇండియాలో దొరికే ఎలాంటి ఫుడ్స్ ఆర్ ఏం టేస్ట్ చేయాలో మీరు కమెంట్స్లో మాకు చెప్పాలి. చెప్తే నేను టేస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మొన్నే ఎక్కడికో బయటకు వెళ్తే అక్కడ 4-5 ఫ్లేవర్స్ ఆఫ్ డాక్టర్ పెప్పర్స్ కనిపించినాయి మాకు. టేస్ట్ చేయమంటే డాక్టర్ పెప్పర్స్ అని చెప్పి థమ్స్అప్లు ఒక 40-50 కమెంట్లు వస్తే చేస్తాం. మరి మీ చేతిలోనే ఉంది, మీరు పెట్టండి. బలవడానికి రెడీగా ఉన్నాడు. సో గైస్, దాట్స్ ది వీడియో. నచ్చితే ప్లీజ్ యూ నో వాట్ టు డూ, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు చారీ థియరీ అండ్ ఆల్సో నాన్సెన్స్. ఇందులో వీడియోలు చేయమని ఫస్ట్ వీడియోలు మాత్రం చేయగా కామెంట్స్ సబ్స్క్రైబ్ నాన్సెన్స్ అంటే చేసుకుంటారా? వీడియోలు చేస్తావు చేయవా? చేస్తావు కదా. చిట్టితో తీసాది అప్లోడ్ చేస్తా. చిట్టితో ఒక షార్ట్ కుల్ జోక్ తీసాడు, అది అప్లోడ్ చేస్తా అంటున్నాడు. అంతే అంతే.
అంతే గైస్.